హలో అండి, నేను జాన్. ఈరోజు 38 సైజు క్రాస్ కటింగ్ బ్లౌజ్ చూపిస్తాను. చూడండి, ఇవి మెజర్మెంట్స్ అర్థమవుతున్నాయి కదా. సో 15 లెంత్, 15.5 షోల్డర్, 17.5 ఆర్మ్ హోల్, 11.5 హ్యాండ్ లెంత్, హ్యాండ్ లూజు 11.5, 14 బైసెప్ దగ్గర లూజు, 36 అప్పర్ చెస్ట్ 38, వేస్ట్ 31, 10.5 డాట్ పాయింట్ అండి. సో ముందుగా మనం లెంత్ గీసుకోవాలి, ఓకేనా. సో లెంత్ 15 ఉంది. మార్జిన్ కోసం ఒక గీత గీసుకున్నాను. షోల్డర్ 15.5, సో 5.5 పెట్టుకోవచ్చు. మార్జిన్ కోసం ఒక గీత గీసుకున్నాను. షోల్డర్ బట్టి 2.5 పెట్టాను. మీకు కావాలంటే 2.5 పెట్టుకోవచ్చు, 2.30 కూడా పెట్టుకోవచ్చు, అది మీ కంఫర్ట్ అండి. ఆర్ముల కోసం ఒక గీత గీసాను, జస్ట్ మార్కింగ్ అంతే. 5.5 ఇంచులు వచ్చేదాకా చూసుకోండి. తర్వాత అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. 36 ఉంది, ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసాం, 37 అయింది. డివైడెడ్ బై 4, అంటే ఇక్కడ ఒక 4 వచ్చేసి 9.5 వస్తుంది, ఓకేనా. 9.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఆర్మోల్ డౌన్ ఎంత పెట్టారు, షోల్డర్ ఎంత తీసుకున్నారు, ఇవన్నీ నేను క్లియర్గా చెప్తాను. ఆర్మోల్ డౌన్కి ఒక మెజర్మెంట్ అనేది ఉండదండి, ఎందుకంటే బాడీ మెజర్మెంట్ 17 తీసుకున్నాం మనం, 17.5. ఆ 17.5 వచ్చేంత వరకు మనం ఈ ఆర్మ్ రౌండ్ కిందకో మీదకో మెజర్ చేసుకుంటూనే ఉండాలి, ఓకేనా. ఇది 9.5కి ఇక్కడ మెజర్ చేశాను. ఆర్మోల్ ఒకసారి కొలుచుకుందాం. సో ఇది ఇక్కడ స్టిచ్ వస్తుంది. ఒకసారి రౌండ్ ఎంత ఉందో చూద్దాం. సో ఇది 9.1 ఉంది, అంటే మనకి కావాల్సింది 17.5 ప్లస్ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి, అంటే 18. సో మనకి 0.1 ఉందండి, 1 పాయింట్ ఎక్స్ట్రా ఉంది. సో దాన్ని అట్లనే వదిలేయమాకండి, కొంచెం అది తగ్గేలాగా చూసుకోండి, ప్రాబ్లం లేదు. అలా వదిలేసినా ప్రాబ్లం లేదు. సో వదిలేకుండా ఉండండి, ఎందుకు వచ్చింది గోల. 31 వేస్ట్ ఉంది, 1 ఇంచ్ డాట్ కోసం యాడ్ చేశాను. సో ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటరు డాట్ వేసుకోవాలి, 1 ఇంచ్ది. 1 ఇంచ్ హైట్ వచ్చేసి 3 నుంచి 3.5 ఉండేలా చూసుకోండి. పెట్టేశాను. ఈ 2 గీతలు ఒకసారి కలిపేసుకుందాం. సో మార్జిన్ కోసం కూడా ఒకటి కొంచెం ఒక 1.5 నుంచి 2 ఇంచుల లోపు పెట్టుకోండి. కింద క్రాస్ పైకి కొంచెం తీసుకోవాలి. సో బ్యాక్ నెక్ వచ్చేసి 2.5 దగ్గర నుంచి, అంటే మిగిలే బాక్స్ మాత్రం మనం మెజర్ చేసుకోవాలి. పైనుంచి ఇలా క్రాస్గా మీరు ఎప్పుడూ తీసుకోకూడదు. 2.5, 3, 3.5, 4, 4.5, 5, 5.5, 6 ఇన్ని నెక్ డీప్లు మీరు దీనిలో చేసుకోవచ్చు. ఇది ఇంత బ్రాడ్ దగ్గర నుంచి ఇంత బ్రాడ్ కూడా మీరు పెట్టుకోవచ్చు. సో వచ్చే ఇబ్బంది ఏముండదండి, షోల్డర్ జారిపోవటం అట్లాంటిది. అది మీ కంఫర్ట్ని బట్టి మీరు డీప్లు పెట్టుకోవచ్చు, బ్రాడ్స్ కూడా పెట్టుకోవచ్చు, ఓకేనా. సో
మీ ఇష్టం అనమాట. ఎంత బ్రాడ్ పెట్టాలి, ఎంత డీప్ పెట్టాలి అంటే అది మీరు వేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. సో బ్రాడ్ వేసుకోండి, ప్రాబ్లం లేదు. ఇన్ని రకాలుగా మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు ఇంతవరకు. సో ఇన్ని డీప్స్కి పెట్టుకోవచ్చు, ఇన్ని బ్రాడ్స్ కూడా పెట్టుకోవచ్చు. సేమ్ ఈ టైప్ ఆఫ్ మెథడ్ కటింగ్లో. సో ఇక్కడ 17.5 బాడీ మెజర్మెంట్ ఉంటే 1/2 ఇంచ్ లూజ్ పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. 18 ఉంది, డివైడెడ్ బై 2 అంటే మనకి ఈ రౌండ్ 9 ఇంచెస్ రావాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 9.5 కావాలి. సో ఈ 2 పాయింట్స్ మీకు ఇక్కడ కరెక్ట్గా సెట్ అయితే బ్లౌజు జారిపోవడం జరగదు. ఓకేనా? ఇది బ్యాక్లో. ఫ్రంట్లో కూడా వేరే పాయింట్స్ ఉంటాయి, అవి కూడా చెప్తాను. సో ఇది బ్యాక్ కట్ చేద్దాం. బ్యాక్ అయిపోయింది, ఫ్రంట్ కట్ చేద్దాం. ఫ్రంట్ మార్జిన్ కోసం ఒక గీత గీసుకోండి. అంటే ఉప్పట్టి ఐపట్టి కోసం అండి ఇది. ఒక గీత గీసుకున్నాను, బ్యాక్ తీసుకున్నాను, ఇలా స్ట్రైట్గా ఈ గీత దగ్గర పెట్టుకున్నాను. సో 2 మార్కింగ్స్ మనం చేసుకోవాలి. ఒకటి షోల్డర్ లెంత్, ఒకటి ఇంకోటి ఆర్మ్ హోల్. ఆర్మ్ హోల్ కూడా మార్క్ చేసుకున్నాను, షోల్డర్ మార్క్ చేసుకున్నాను. ఓకేనా? ఇది చెస్ట్, అప్పర్ చెస్ట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను. చెస్ట్ రౌండ్ మనం ఎక్కడ మెజర్ చేయట్లేదు, మీరు ఇది అబ్జర్వ్ చేయండి. మనం ఓన్లీ అప్పర్ చెస్ట్ మాత్రమే మెజర్ తీసుకొని దాని ప్రకారం మాత్రమే బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాం. షోల్డర్ పాయింట్స్ డౌన్ చేసుకోవాలి. ఫ్రంట్ ఓన్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్ కాదు, బ్యాక్ స్ట్రైట్గా పెట్టేయాలి. ఇది 1/2 ఇంచ్కి 1 పాయింట్ తక్కువ ఉండేలానే కొంచెం గుంత తీసుకోండి. సో ఇప్పుడు మనకి ఎపెక్స్ పాయింట్ 10.5 ఉంది. 10.5 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. చెస్ట్ రౌండ్ 38 కాబట్టి 3.5 వరకు డౌన్ చేసుకోవచ్చు. 2 మార్కింగ్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఎపెక్స్ టు ఎపెక్స్ దూరం కావాలి. అంటే మిడిల్ చెస్ట్ రౌండ్లో 10వ భాగం కావాలి. 38 డివైడెడ్ బై 10 3.8 వస్తుంది. 3.8 దగ్గర ఒక మార్కింగ్ చేయండి. ఇక్కడ కూడా సేమ్ 3.8 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ 2 ఇలా కలుపుకున్నాం కదా. ఫ్రంట్ డాట్ కోసం ఈ గీతకి 1/2 ఇంచ్ పైకి ఒక గీత గీసుకోండి. సో 38 చేస్తుంది కాబట్టి కొంచెం లూజ్ ఎక్కువే కావాలి. ఫ్రంట్ 1.5 ఇంచ్ వరకు డాట్ వేసుకోవాలి. ఇటు 1.5, ఇటు 1.5, అంటే ఇది 3 ఇంచుల డాట్ అవుతుంది, 3 ఇంచెస్. ఓకేనా? ఇది 3 ఇంచ్ డాట్ అయింది. ఈ కర్వ్ స్కేల్తో ఇలా రౌండ్ చేసుకోండి. మీరు రౌండ్ గీసుకోవాలి, రౌండ్గానే స్టిచ్ చేయాలి. చెస్ట్ కూడా రౌండే ఉంటుంది, స్ట్రైట్గా ఉండదు. మీరు స్ట్రైట్గా గీస్తే ఇలా పాయింట్ లాగా ముందుకు వస్తుంది. ఇలా స్ట్రైట్గా ఒక గీత గీసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ పైకి పెట్టేశాను. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 1.5 ఇంచ్ పైకి పెట్టేశాను. ఈ 2 గీతలు కలపండి. ఇట్లా ఇక్కడ కొంచెం రౌండ్ ఇట్లా చేసుకోండి. సో 31 ఉంది, 31 కావాలి వేస్ట్. ఇది 1/2 ఇంచ్ లూజ్ చేసాం. ఈ 2 పాయింట్లు ఇలా కలిపేసుకున్నాం. ఇది డైరెక్ట్ని ఇట్లా పైకి వెళ్ళింది కాబట్టి ఇది కూడా పైకి మార్క్ చేసుకోండి ఇట్లా. ఓకేనా? ఇది
ఓకే. ఇప్పుడు ఈ చంకలో డాట్ కోసం ఇలా స్ట్రైట్‌గా స్కేల్ పెట్టుకొని ఇది కలిసేలాగా ఇట్లా స్ట్రైట్‌గా గీత గీసుకోండి. సో, ఈ రెండిటికి డిస్టెన్స్ 2 ఇంచెస్ పెట్టుకోండి. డాట్‌కి డిస్టెన్స్ 2 ఇంచ్ కావాలి. మీరు దగ్గరగా తీసేస్తే జస్ట్ లోపలికల్లా వెళ్ళదు. పైనంతా లూజ్‌గా ఉంటది. సో, ఇంత గ్యాప్ ఉంటే కొంచెం నీట్‌గా ఉంటది. పైన లూజ్ లేకుండా ఇలా పాయింటెడ్ కాకుండా ఉంటాయన్నమాట. ఇది గమనించుకోవాలి. నెక్ డీపు 7.5 నుంచి 8 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. నాకు అంత డీప్ వాడనంటే 7 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. ఈ 3 బ్రాడ్స్ వచ్చేసరికి ఇంత బ్రాడ్ పెట్టుకోవచ్చు, ఇంత బ్రాడ్ పెట్టుకోవచ్చు, ఇంత బ్రాడ్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఈ 3 బ్రాడ్లు పెట్టుకోవచ్చు, 3 బ్రాడ్లు పెట్టుకోవచ్చు, 3 డీపులు కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ కూడా ప్రాబ్లం లేదు. మనకి మెయిన్ షోల్డర్ జారకుండా ఉండడానికి ఈ మూడిట్లో ఏ పాయింట్ మనకు ఉపయోగపడుతుంది అంటే ఈ డాట్ పాయింట్ ఒకటి, ఈ దీని కింద డిస్టెన్స్ ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి అప్పర్ చెస్ట్ లాగకుండా ఉండాలి, టైట్ అవ్వకుండా ఉండాలి. ఓకేనా? ఆర్మ్ రౌండ్ వచ్చేసి బాడీ మీద ఎంత ఉందో అంత తీసుకుని పావించి మాత్రమే యాడ్ చేసుకోవాలి. పావించి లూజ్ పెట్టుకుంటే సరిపోతుంది. సో కరెక్ట్గా కంఫర్ట్గా వెళ్ళి ఆర్మోల్ దగ్గర ఉంటే మీకు షోల్డర్ డ్రాపింగ్ జరగదు. ఈ టైప్ ఆఫ్ మెథడ్ ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఫస్టే అంటే కట్ చేయగానే ఎవరికి 100% పర్ఫెక్ట్గా రాదు. మళ్ళీ కట్ చేస్తూ ఉండండి. మిస్టేక్ ఎక్కడ చేస్తున్నారో తెలుసుకోండి. దాని ప్రకారం మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీని బట్టి మీకున్న కస్టమర్స్ వస్తారు కదా, వాళ్ళకున్న బాడీ స్ట్రక్చర్ని బట్టి మీరు ఈ కటింగ్లో చిన్న మార్పులు చేసుకుంటూ మీరు వాళ్ళకి కరెక్ట్గా మెజర్మెంట్ చేసి బ్లౌజ్ స్టిచ్ చేసి ఇవ్వగలరు. ఓకేనా? కరెక్ట్గా అందరికి ఒకేలాగా బాడీ ఉండదండి, ఇది మేము గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కరి ఒంటి తీరు ఒక్కోలాగా ఉంటుంది. దాని ప్రకారం మనం ఈ డాట్ డిస్టెన్స్లో కానీ, ఓకేనా, ఈ డాట్ దగ్గర కానీ నెక్ దగ్గర కానీ ఈ షోల్డర్ దగ్గర కానీ ఇవన్నీ చిన్న మార్పులు చేసుకుంటూనే కట్ చేసుకోవాలి. ఓకే, నేను చెప్పాను కదా అని అన్నీ ఒకలా కట్ చేసుకుంటూ వెళ్ళకండి. అలా వెళ్తే అందరికీ సెట్ అవుతాయి, కానీ చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఆ చిన్న ప్రాబ్లమ్స్ మీరు ఫ్యూచర్లో రెక్టిఫై చేసుకోండి. హ్యాండ్ లెంత్ కావాలి 11.5 ఉంది హ్యాండ్ లెంత్ మార్క్ చేశాను. ఇది ఈ 2 పాయింట్లు ఇలా తీసుకొని ఇక్కడ 2 ఇంచెస్ వరకు ఇట్లా పెట్టుకొని ఇలా క్రాస్ తీసుకోండి. పైనుంచి 4 ఇంచెస్ అండి, మీరు కింద నుంచి కాదు, మొత్తం పైనుంచి 4 ఇంచ్ డౌన్ చేసుకోండి. అందరికి ఇలానే పెట్టి కట్ చేసేసేయండి. మీకు ఏదన్నా తేడా ఇక్కడ తెలుస్తుంటే, ఇది హ్యాండ్ కొంతమందికి ఇక్కడ ఫ్యాట్ ఎక్కువ ఉండి ఇట్లా ఏలాడుతూ ఉంటుంది. వాళ్ళ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు మీరు కొంచెం ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. లేకుంటే అందరికీ 4 ఇంచెస్ పెట్టేసేవచ్చు. 4 ఇంచ్ పెట్టి కట్ చేసేయండి. సో ఈ టైప్ ఇట్లా రౌండ్ తిరగాలండి హ్యాండ్. ఇలా ఎప్పుడు చేయమాకండి, ఇది ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది. బైసెప్ లూజ్ వచ్చేసి 14 ఉంది. 1/2 ఇంచ్ లూజ్ ఇచ్చేలా చూసుకోండి. 14.5 డివైడెడ్ బై 2 అంటే 7.5 ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 11.5 హ్యాండ్ లూజ్ ఉంది, 11.5 పెట్టేసేయండి. ఇలా కర్వ్ స్కేల్ తీసుకొని ఈ 3 పాయింట్లు
ఇలా కలుపుకుంటే మీకు కావాల్సిన హ్యాండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. హ్యాండ్ పర్ఫెక్ట్గా ఉంది అంటే ఇది కూడా షోల్డర్ జారకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ఇది కూడా ఒక కారణం అవుతుంది. షోల్డర్ జారడానికి నెక్ డీప్ బ్రాడ్ ఒకటే కారణం కాదండి. నెక్ బ్రాడ్ అసలు కారణమే కాదు, నెక్ డీప్ కూడా అసలు కారణమే కాదు షోల్డర్ జారిపోవడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. అవి నా కటింగ్ చూస్తూ ఫాలో చేస్తూ ఉంటే మీకు ఎక్కడ మిస్టేక్ అవుతుందో మీరు చూసుకొని దాని ప్రకారం హ్యాండ్ని కట్ చేసుకుంటే కొంచెం నీట్గా అందంగా ఉంటుంది. ఓకేనా? నీట్గా అందంగా ఉన్నప్పుడు అందరిని దాటుకొని మన దాకా క్లయింట్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇది 1/2 ఇంచ్ వరకు మీరు డెప్త్ తీసుకోవచ్చు. గుంత ఫ్రంట్ కోసం ఇది 1/2 ఇంచ్కి 1+1 పాయింట్ ఎక్స్ట్రా అయినా తీసుకోవచ్చు, 1/2 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. సో దీని దగ్గర మీకేం ప్రాబ్లం లేదు. ఇది హ్యాండ్ ఇట్లా కావాలి. షేప్ పట్టీ కట్ చేస్తాను. షేప్ పట్టీ కోసం ఈజీగా అర్థం కావాలి అంటే ఇలా స్ట్రైట్గా ఒక గీత గీసుకోండి. ఫస్ట్ ముందర ఇలా గీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1/2 ఇంచ్ లోపల గీసుకోండి. ఇట్లా క్రాస్గా గీసుకున్నాం కదా. ఇక్కడ 1 ఇంచ్ ఇక్కడ మనం ఫ్రంట్ డాట్ కోసం 3.8 పెట్టాం. అక్కడికి ఇట్లా పెట్టుకొని ఈ 2 పాయింట్లను ఫస్ట్ కలపండి. కలిపిన తర్వాత కింద వేస్ట్ ఎంత ఉంది 31, దీనికి 2.5 ఇంచ్ యాడ్ చేయండి. యాడ్ చేసాం. ఇట్లా కొంచెం క్రాస్ చేసుకోండి బయటికి. ఇది 3.5 పెట్టుకోండి. 3.5 పెట్టుకున్న తర్వాత ఇది 4 ఇంచెస్ పెట్టుకోండి. అందరికీ ఒకేలా కట్ చేసుకోండి. అందరికి ఒకేలా కట్ చేసుకున్న తర్వాత మీకు కొంచెం ఇక్కడ ఎక్స్ట్రా ఎక్కువ హెచ్చు తగ్గులు వస్తే మీరు స్టిచ్ని కొంచెం వేసుకొని కట్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉంటే ఇది కూడా అంతే, ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. అంతేగాని చిన్నగా కట్ చేసి ఇబ్బంది పడొద్దు. ఇది రౌండ్ చేసుకోండి, ఇది రౌండ్ చేసుకోండి. ఇది షేప్ బెల్ట్ ఇట్లా కావాలి. ఈ టైప్ ఆఫ్ కటింగ్ చేసుకున్నప్పుడు చాలా అందంగా బ్లౌజులు వస్తాయి. కస్టమర్లు వాళ్ళే మౌత్ పబ్లిసిటీతో మనని ఒక బ్రాండ్ ఇమేజ్ మనకి తీసుకొస్తారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అంత పర్ఫెక్ట్గా కటింగ్ చేస్తే కొంచెం త్వరగా మీకు బిజినెస్ అనేది గ్రోత్ అవుతుంది. మీరు ముందు ఫస్ట్ ఫోకస్ చేయండి కటింగ్ మీద. కటింగ్ వచ్చేస్తే స్టిచ్చింగ్ కూడా నేను చెప్తాను. రాబోయే రోజుల్లో స్టిచ్చింగ్ కూడా నేను మా దగ్గర స్టిచ్చింగ్ ఎట్లా ఉంటుందో చేసి చూపిస్తాను. ఇట్లా కావాలి. ఓకేనా? ఇలా చేసినప్పుడు చాలా పర్ఫెక్ట్గా బ్లౌజు కూర్చుంటుంది. చాలా పర్ఫెక్ట్గా బ్లౌజ్ కూర్చున్నప్పుడు చాలా పద్ధతిగా మనకి అందరూ సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ.